అద్భుతంగా ఎన్నో 2 పుస్తకాలు కూడా రాశారు. నేను ఇంతే, తర్వాత ఇంకో పుస్తకం కూడా రాశారు, దానికి ముందు భిన్నంగా ఆలోచించు అన్న పుస్తకం కూడా రాశారు. సో ఈ 2 పుస్తకాలు రాశారు. మరి చాలామంది పుస్తకం రాద్దామని అనుకుంటూ ఉంటారు కానీ రాయలేకపోతారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? పుస్తకాలు రాయొద్దండి. రాయొద్దంటారా? ముందు పాటించండి. ఓకే. పుస్తకం రావాలి, రాయకూడదు. పుస్తకం రాయడం అన్నది మైండ్ నుంచి వస్తుంది, కవిత్వం. ఓకే. మనకు తెలిసిన సత్యాలు పాటించాలి. పాటించగా 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 ఒక చెట్టు పెరగగా ఏదో ఒక రోజు ఫలం వస్తుంది. అది ఒక న్యాచురల్ విధానం. ఓకే. నేను రాయాలి అనుకుంటే మైండ్ పెట్టాలి. అక్కడ ఇక్కడ కొన్ని పదాలు వెతికేసి నేను రాసేయచ్చు. అది ఎంతసేపు ఎవరైనా రాయొచ్చు. 4 పుస్తకాలు చదివి 4 పదాలు ఏరుకొని 4 విషయాల గురించి రాసేయచ్చు. ఎవరైనా ఒక రోజు కూర్చుంటే పుస్తకం రాయొచ్చు. కానీ అసలు సత్యం బయటికి రావాలి మన ద్వారా అంటే మనము ముందు పాటించాలి. ముందు రీసెర్చ్, ప్రాక్టికల్ రీసెర్చ్. అది మన పైన మనం రీసెర్చ్ చేసుకోవాలి, ఇంకొకరి పైన కాదు. మనం సత్యాలు కొన్ని తెలుసుకొని వాటిని మనం ప్రయోగం చేసి ప్రయోగపూర్వక ఫలితాలను అందించాలి. ప్రయోగపూర్వక ఫార్ములాస్ ఈ ప్రపంచానికి అందించాలి. అది సహజసిద్ధంగా జరుగుతుంది. రాయడం అనేది విషయంలో తొందరపడే అవసరం లేదు. ముందు పాటించడం అనే విషయం మీద తొందరపడాలి. న్యాచురల్గా మన పుస్తకం మన ద్వారా అవసరం ఉంటే నేచర్ డిసైడ్ చేసుకుని నా ద్వారా ఎలాగోగా అనిపిస్తుంది. నేను రాయలే పుస్తకం, పబ్లిక్ డిమాండ్ వల్ల రాశాను. ఓకే. నా వెంటబడి 6 నెలల సంవత్సరం వెంటబడితే మీరు చెప్పే విషయాలు చాలా ఉన్నాయి, ప్రాక్టికల్గా చాలా అద్భుతంగా ఉన్నాయి. అది పుస్తకం రూపంలో వస్తే బాగుంటుంది. మీరు రాయకపోతే మేమే రాసుకుంటాం, మీరు చెప్పేవి విని మేమే రాసుకుంటాం కావాలంటే మీరు ఒప్పుకుంటే అంటే ఓకే. అప్పుడు రాశాను సహజ సిద్ధంగా. ఓకే. ఆన్ పబ్లిక్ డిమాండ్ రాశాను. ఓకే. రాయాలి, నేను రైటర్ని కావాలి, ఆథర్ని కావాలి, ఇలాంటి ఆలోచన నాకు ఎప్పుడు లేదు.